గణపతి భక్తులారా, గణపతి అథర్వ శీర్షంలో నుంచి 10వ అనువాకం, దాని అర్థం ఎలా ఉంటుందో ఒక్కసారి విందాం. ఏకదంతం చతుర్హస్తం పాశమంకుశధారిణం రథం చ వరదం హస్త్రైర్బిభ్రాణం మూషకధ్వజం రక్తం లంబోదరం శూర్పకర్ణకం రక్తవాససం రక్తగంధానులిప్తాంగం రక్తపుష్పైః సుపూజితం భక్తానుకంపినం దేవం జగత్కారణమచ్యుతం ఆవిర్భూతం చ సృష్ట్యాద్యౌ ప్రకృతేః పురుషాత్ పరం ఏవం ధ్యాయతి యో నిత్యం స యోగి యోగినాం వరః. ఈ మంత్రంలో గణపతి స్వరూపమును ధ్యానించే విధానము వివరించబడింది. ఏకదంతుడు, చతుర్భుజుడైన గణపతి ఒక చేతిలో పాశము, మరొక చేతిలో అంకుశము ధరించి మిగిలిన 2 చేతులలో అభయ వరద ముద్రలను ప్రదర్శిస్తూ మూషకధ్వజమును ధరించిన వాడై, రక్తవర్ణుడై, పెద్ద చెవులు కలిగి, ఎర్రని వస్త్రములు ధరించిన వాడై, శరీరమంతా రక్త చందనమును పులుముకుని భక్తులచే ఎర్రని పువ్వులచే పూజింపబడి ఉంటాడు. భక్తులపై కరుణ కలవాడు, జగత్తు యొక్క పుట్టుకకు కారణభూతుడు, నాశరహితుడు, పరబ్రహ్మ స్వరూపుడు, సృష్టికి పూర్వమే ఉన్నవాడు అయిన గణపతి యొక్క రూపమును ధ్యానించు యోగివర్యుడు యోగులందరిలో శ్రేష్ఠుడు అని దీని అర్థం. నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తేస్తు లంబోదరాయే కదంతాయ విఘ్ననాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమః. అంటే సమస్త దేవతలకు, ప్రమథ గణములకు అధిపతుడైన ఓ గణేశ, నీకు ప్రణామములు. లంబోదరుడవు, ఏకదంతుడవు, సమస్త విఘ్నములను నాశనము చేయువాడవు, పరమేశ్వరుని కుమారుడవు, భక్తుల కోరికలను తీర్చువాడు